తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నంద్యాల తర్వాత వచ్చారు డిఎస్పీ ప్రమోషన్ వచ్చిందా? తర్వాత మళ్ళీ అగైన్ మా రాజ్యం అక్కడ పోయినా చిత్తూరు జిల్లా 2014 ఎలక్షన్ వచ్చింది. 2014 ఎలక్షన్ వస్తే ఎలక్షన్ కోడ్ వర్తిస్తుంది, నువ్వు కూడా పోవాల్సిందేదని చెప్పి నన్ను మొలకల చెరువు అని చిత్తూరు జిల్లాకి వేసిన. 2014 ఎలక్షన్ అక్కడ జరిపించిన చాలా బాగా. అది చాలా నాకు నా స్టైల్ ఆఫ్ ఫంక్షన్కి అది టోటల్ రివర్సు. మాది కొంచెం నోరు దురుసు ఎక్కువ. నోరు దురుసు ఉండడంతో కడప జిల్లాలో తిట్టినా, కర్నూలు జిల్లాలో తిట్టినా పడతారు, కానీ చిత్తూరు జిల్లాలో తిట్టితే పడరు, ఒప్పుకోరు వాళ్ళు, పబ్లిక్ ఒప్పుకోరు. అక్కడ నేను కొంచెం సఫర్ అయినా కూడా మళ్ళీ నిలదొక్కున్నా తెలివిగా. అంటే మనం బూతులు తిడితే వాళ్ళు ఒప్పుకోవటం లేదు, మనకు రివర్స్గా అడుగుతున్నారు వాళ్ళు. చిత్తూరు జిల్లా వాళ్ళు, చిత్తూరు మొలకల చెరువు సైడ్ అంతా, పెద్దముడేం మండలం, పీటీఎం అవన్నీ చాలా ఫెరోసిస్గా వాళ్ళతో వద్దులేని నేను ఆడ 7 నెలలే ఎలక్షన్ డివో అది. తర్వాత అగైన్ మళ్ళీ బద్వేలుకి వచ్చిన. నాకు ఇష్టమైన ఊరు బద్వేలు. బద్వేలు సీఏగా వచ్చి దాదాపు 2 years ఉన్నా. బద్వేలు నుంచి పొద్దుటూరు ట్రాఫిక్లో ఉన్నాను. ట్రాఫిక్లో ఉంటే ఎలక్షన్ 2019 ఎలక్షన్లు వస్తే అప్పుడు వివేకానందరెడ్డి మర్డర్ అయితే అక్కడ సిఐ శంకరయ్య అని ఉన్నాడు. సిఐ గారు సస్పెండ్ చేస్తే అప్పుడు ఎలక్షన్ పులిందులో చేసేవాడు ఎవడు అని ఒక 11 మందిలో మహాంతి ఎస్పీ సార్, మంచి ఆఫీసర్ ఆయన కూడా, నన్ను సెలెక్ట్ చేసినాడు. సెలెక్ట్ చేస్తే నేను ఎలక్షన్ జరిపించిన. 2019 పులిందుల ఎలక్షన్ సూపర్గా చేసిన. ఎక్కడ కూడా ఒక చిన్న కేసు కూడా రిపోర్ట్ కాకుండా చేసిన. అంత బాగా అంటే అవతల టీడీపీకి సతీష్ రెడ్డి ఉండే ఎమ్మెల్యేగా పోటీ. సతీష్ రెడ్డి కూడా నాకు మంచి మిత్రుడే, బాగా తెలుసు. ఆయన మాట్లాడి చెప్పిన, కొన్ని పులిందుల పట్టణంలో కొన్ని ఏరియాలో నువ్వు వస్తే ఊరికే కాంట్రవర్షన్ వస్తుంది, నువ్వు రావద్దు, నేను ఫేర్గా ఎలక్షన్ జరిపే బాధ్యత నాది, నీ తరపున నేను అనుకో అట్లా ఆయనకి. అంటే ఆ నమ్మకం కల్పించిన ప్రతిపక్షానికి. ఆయనకి మైనర్ కదా అతను, సతీష్, అతను ధైర్యం ఇచ్చిన. అయితే చాలా పీస్ఫుల్ ఎలక్షన్ జరిపించిన. మధ్యలో చంద్రగిరి కూడా చేస్తున్నట్టున్నారు కదా? అది 2009 ఎలక్షన్ చంద్రగిరి. అక్కడే ఉంది మీ మార్కు? అక్కడ చాలా సున్నితం. లక్ష్మీరెడ్డి అని ఎస్పీ గారు ఉండే అక్కడ, లక్ష్మీరెడ్డి గారు. అయితే ఆమె గల్లా అరుణకుమార్ అని మేడము, సీనియర్ పొలిటీషియను. 4 నాకు లీడర్లు. అప్పుడు రోజా కూడా తెలుగుదేశం పార్టీకి లీడరు. రోజా, గల్లా అరుణకుమారి, మళ్ళీ బీజేపీకి ఆయన డాక్టర్ ఎవరో లీడి, మళ్ళీ మన పిఆర్పి మన చిరంజీవి పార్టీ అది కూడా ఒక లీడర్. 4 లీడర్లే. అయితే గల్లా అరుణకుమారి చాలా డేర్ లీడర్. ఆమె తవేరా వెహికల్ వచ్చింది. తవేరా వెహికల్ వస్తే దాదాపు 250 బాటిల్ మందు దొరికింది. తిరుపతిలో ఉండే మీడియా మొత్తం వచ్చేసినారు. ఆడ దగ్గర చంద్రగిరి ఒక 250 మంది ఉంటారు తిరుపతిలో మీడియా వాళ్ళు. టక్క వచ్చేసినారు. అట్లా వచ్చి అంత వీడియోలు, ఫోటోలు తీసేసినారు. నువ్వు అది బండి వదిలే ఉంటుంది ఆమె. అది ఎట్లయితుందమ్మా, ఎలక్షన్ కోడ్, సారీ మా జరగదు అది ఏంటి, నువ్వు నేను చెప్తే వదలవా నువ్వు, నేను సారీ మా అని చెప్పిన. కేసు కట్టి రిమైండ్. అది అందులో అప్పుడు ఈ ఐడియా యాక్ట్లో కానీ ఎక్సైజ్ కేసులో బండ్లు సీజ్ చేస్తే రావు. సార్, మీరు చంద్రగిరి పంచాయత్ టైంలో మీరు ఒక ఎస్పీ గారి పేరు చెప్పారు. ఆ ఎస్పీ గారి మీద ఒక ఎలిగేషన్ ఉండేది, మీకు అర్థమై ఉంటుంది. ఆయన నుంచి ఇబ్బందులు ఎదుర్కోలేదా మీరు? ఆయన మాకు అంత టైం లేదు, మాకు ఆయన మధ్య. అయితే సపోర్ట్ చేసినాడు ఎలక్షన్ టైంలో, నేను చేసిన ఉద్యోగానికి సపోర్ట్ చేసినాడు. ఒకటి పిఆర్పి వాళ్ళది అప్పుడు దాదాపు 35,000 బాటిల్స్ దొరికిన. బోస్ కంపెనీ అని పెద్ద లారీ, 14 టైర్ల లారీలో లోడ్ బండి పట్టినాం మేము. ఆ కేసు విషయంలో నాకు కొంచెం ఆయన క్వశ్చన్ మార్క్ చేసి కొంత ఇబ్బంది పెట్టినాడు. అయినా మనము దేవుడు అప్పుడు ఏమంటే రాజశేఖర రెడ్డి సీఎం ఉన్నప్పుడు అందరినీ ఆల్రెడీ ప్రివ్యూస్ చేసిన ప్లేస్కి మళ్ళీ ఆయన డీజీపీ సార్ ఉండే చూడు, ఎస్ఎస్పి యాదవ్ సార్ డీజీపీ సార్ ఉన్నప్పుడు మళ్ళీ మహాంతి సార్ డీజీపీ వచ్చినాడు ఎలక్షన్ టైం.
ఆయన వచ్చిన తర్వాత గవర్నమెంట్ మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తానే అవును మళ్ళీ సేమ్ అంతకుముందు ఉండే వాళ్ళ అధికారులు ఎవరి ప్లేస్ వాళ్ళు పోవాలని ఒక జీవో ఇచ్చినారు. అవును ఆ జీవోపై నేను తొందరగా మళ్ళీ చంద్రగిరి నుంచి జమ్మూడికి వచ్చేసిన. ఆడ నాకు ఆయన వల్ల నాకేం ప్రాబ్లం రాలేదు. ఓకే. తర్వాత అండి ఎక్కడికి వచ్చారు? ఇక్కడి నుంచి డిఎస్పీ ప్రమోషన్ వచ్చిందా? జమ్మూడు కొండాపురం మళ్ళీ SC/ST సెల్. అప్పుడు పులివెందుల నుంచి నాకు పులివెందుల నుంచి ట్రాన్స్ఫర్ వస్తేనే సిఈడికి వచ్చిన. అమిత్ గారని సార్, అడిషనల్ డీజీ సార్, మంచి ఆఫీసర్. నాకు ఎవరు లేరు అప్పుడు, సపోర్టే లేరు. పోయి డైరెక్ట్ పోయి ఆయన కలిసిన. సార్ నేను పులివెందులో చేసి వచ్చినాను. ఆయన తెలుసు ఆ కేసు విషయంలో 2-3 సార్లు నేను మీటింగ్ అటెండ్ అయినప్పుడు చూసినాం. వివేకానంద రెడ్డి మర్డర్ కేసు తర్వాత నేనే ఆడ ఎలక్షన్ జరిపిండేది పులివెందులో. అందుకు నేను వివేకానంద రెడ్డి మర్డర్ అయినాడు కదా, ఆయన ఎక్స్ మినిస్టర్ గారు. అప్పుడు శంకరయ్య అని సిఐ ఉండే, అతను సస్పెండ్ అయితేనే నన్ను ఆడ పోస్టింగ్ ఇచ్చినారు. ఎలక్షన్ 2019 ఎలక్షన్ నేనే జరిపిండేది పులివెందుల. చాలా బాగా చేసిన. అప్పుడు నాకు పోలీస్ ఆఫీసర్లు కూడా మోసం చేసినారు వాళ్ళ మాటని. ఎవరు? పొలిటికల్గా అప్పుడుండే ఒకడు వాసుదేవన్ డిఎస్పీ గారు ఉండే, ఇంకొక అతను ఆఫీసర్ అంతా నన్ను ట్రాన్స్ఫర్ చేస్తే నేను అసహించుకొని వచ్చేసి, నీకు ఆ పోస్టింగ్ వద్దు ఏం వద్దని నేను జిల్లానే వదిలేసి వచ్చేసినంటే అక్కడ పోస్టింగ్ లేకుండా కడప జిల్లా నుంచి లగేజ్ ఎత్తుకొని కర్నూలు జిల్లాలో వచ్చి నేను ఉన్నా. ఉంటే అక్కడ ఓన్లీ నేను శివుని నమ్మిన. ఆ శివుని నమ్ముకొని అమిత్ గారు అడిషనల్ డీజీకి పోయి కనుక్కున్నా. 24 అవర్స్లో నాకు పోస్టింగ్ ఇచ్చినాడు కర్నూలు సిఐడికి. మీరు నమ్ముతారు లేదు, 24 అవర్స్లో నేను పోయి కనబడి వస్తే మరుసటి రోజే ఆర్డర్ ఇచ్చి నాకు కర్నూలుకి ఇచ్చినాడు. అది మన అదృష్టం అనుకోవాలో ఏమనుకోవాలో. అది నేను బాగా ఇదే ఉన్నా. ఒక 4-6 మంత్స్ ఉన్నా. తర్వాత డిఎస్పీ ప్రమోషన్ వచ్చాయి. అప్పుడే SC/ST సెల్ ఖాళీ ఉండే. అప్పుడు మన ఎస్పీ గారు వచ్చి, ఈయన పకీరప్ప సార్ ఉండే కర్నూలు ఎస్పీ గారు. సార్ని పోయి కలిస్తే పాపం పైన డీజీ సార్కి చెప్పి నాకు SC/ST సెల్ డిఎస్పీగా పోస్టింగ్. SC/ST సెల్ డిఎస్పీగా 4.5 సంవత్సరం చేసిన నాన్ స్టాప్గా. ఎవరిని పోస్టింగ్ కోసం ఎవరి దగ్గర కూడా పోలేదు నేను. ఎవరిని పోయినా ఒక నమస్కారం కూడా కొట్టలేదు నేను. సార్ SC/ST సెల్లో 4.5 సంవత్సరాలు. ఇక్కడ మీ సామాజిక వర్గాల కేసులు వస్తుంటాయి. వచ్చినప్పుడు మీరు యాజ్ పర్ మెరిట్ ప్రకారం వెళ్ళేవారా, లేదా మన సామాజిక వర్గం అని వాళ్ళకి చూపించేవారా? నేను మీకు చెప్తే కదా, నా క్యాస్టే పోలీస్ క్యాస్ట్ అని. కానీ మా క్యాస్ట్ వాళ్ళే నన్ను తిడతారు, SCs వాళ్ళు తిడతారు. అయినా నేను చాలా రెస్పెక్ట్ చేస్తాను. సామాన్య ప్రజలు ఎవరు వచ్చినా కూడా మంచిగా ఆఫర్ ఇచ్చి కూర్చోబెట్టి వాళ్ళకి గ్లాస్ నీళ్ళు కూడా ఇచ్చి పంపిస్తా, ధైర్యం ఇచ్చి పంపిస్తా. అయితే ఒరిజినల్ బాధితులకి న్యాయం జరగకుండా కొంతమంది ఉన్నారు ఈ SC/ST సంఘాల్లోనే కొంతమంది. వాళ్ళ వల్ల నిజమైన బాధితునికి కొన్ని అన్యాయం జరిగే పరిస్థితి. కరెక్ట్. ఇప్పుడు ఆ పాయింట్లోకి వద్దామండి. కొంతమంది మీ ఇటువంటి సంఘాలందరూ కూడా నిజమైన బాధ్యులు కాకుండా కొన్ని సివిల్ మ్యాటర్లో వీళ్ళు ముందు పెట్టి వాళ్ళు డబ్బాలు ఆ కేసులన్నీ నేను క్లోజ్ చేసిన. అప్పుడు మరి మీ సంఘాలందరూ నా పైన చాలా అలిగేషన్ కూడా, ధర్నాలు కూడా చేసినారు. నేను SC/ST సెల్ డిఎస్పీ మాది సిఐ క్యాంప్ ఆఫీస్లోనే నా ఆఫీస్ ఉండేది. బాలసుందరం అని ఒక అతను ఉండే సంఘం లీడర్. ఆయన ధర్నా చేసినాడు, చేసుకొని నేను ఆ గేట్ తీసుకొని వెళ్ళిపోయినా, ఇంటికి వెళ్ళిపోయినా. అంటే SC/ST కేసు క్లోజ్ చేయడం అనేది కొంచెం గట్స్ ఉండాలి కదండి. గట్స్ ఉండాలంటే అదే మరి ధైర్యం. ఒకతను ఆయన 4 డాక్టర్లు వాళ్ళు స్టాఫ్ 7 మంది పైన SC/ST కేసు పెట్టినాడు. టోటల్ ఫాల్స్ కేసు. అసలు మనకు కేసు చూస్తేనే తెలిసిపోతుంది ఇది ఫాల్స్ అని. ట్రూనా ఫాల్స్ అని చూస్తేనే చెప్పవచ్చు. దీనివల్ల నిజమైన బాధ్యులకు అన్యాయం జరుగుతుంది. అదే నేను చెప్తా, చాలా మందికి చెప్తే వాళ్ళు వినరు. నాయలు అసలు నిజమైన బాధ్యులు రారండి పోలీస్ స్టేషన్కి. నేను ఒకటే చెప్తా, ఒరే భయ్, మనం మనుషులము, మనకు మానవత్వం అనేది ఉండాల. కులం ఎవరికి ఇది కాదు, పవర్ ఉంటే ఏ కులం ఏది ఎవరు అడగతారా? ఎవరు అడగరు. డబ్బు ఉందనుకో, కులంతో ఏం పని ఉంది? మన పనులు అన్నీ జరుగుతాయి. అందుకే మనం ఎప్పుడు కూడా ప్రతి మనిషిని గౌరవించాలా. కానీ సంఘాలన్నీ కూడా నిజమైన బాధ్యులకు అండగా ఉండాల్సింది పోయి ఈ విధంగా అది వాళ్ళు కొన్ని పొరపాటు చేస్తున్నారు. అది కరెక్ట్ కాదంట. నేను అది ఒప్పుకొని నేను దాన్ని ఖండిస్తాను. 4.5 సంవత్సరాల్లో ఎన్ని మీరు క్లోజ్ చేస్తుంటారు?
నాకు తెలిసి ఒక 50% క్లోజ్ అయింటాయి నా దగ్గర కేసులు. 50% ఫాల్స్ కేసు. 50% నేను ఛార్జ్ చేసిన. అయితే చాలా కొన్ని జెన్యున్ కేసులు నేను చాలా ఫైట్ చేసిన. పత్తికొండ జొన్నగిరి లిమిట్స్లో పెసర్రాయ్ ఒకటి, ఒక జొన్నగిరి దగ్గర ఒక ఊరు ఉంది, అది అవును గోల్డ్ కంపెనీ, ఒకటి గోల్డ్ మైన్ బోయా కమ్యూనిటీ అమ్మాయిని ఎస్సీ అబ్బాయి తీసుకున్నాడని మొత్తం 12 హౌస్లు మొత్తం నానా బీభత్సంగా మొత్తం పగలగొట్టేసి ఇంట్లో సామాగ్రి అంతా ధ్వంసం చేసినారు. ఆ కేసుని నేను ప్రాణం పోసిన. అప్పుడు యాక్చువల్ 307 లేదు, దానికట్లా 307 వేసి దాదాపు 65 మందికి జైలు పంపించిన.